ఈ పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారేమో మిథున రాశికి చెందితే 4వ పాదంలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ నక్షత్రానికి అధిపతి దేవగురువైన బృహస్పతి. గణము దేవగణము. పురుష జాతికి సంబంధించిన నక్షత్రము. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రము ఈ పునర్వసు నక్షత్రము. కావున ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కూడా ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతారు. చాలా వరకు అబద్ధాలను చెప్పరు. ఏదైనా సందర్భంలో అబద్ధాలు చెప్పవలసి వస్తుందేమో కానీ చాలా వరకు న్యాయం వైపే నిలబడతారు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి లలిత కళల పైన ఆసక్తి ఉండటం, అలాగే ప్రేమ వ్యవహారాలు ఉండటం సహజం. అయితే వీరి ప్రేమ మాత్రం చాలా వరకు వివాహం వరకు వెళ్ళే అవకాశాలే ఉంటాయి. అనగా కేవలం ప్రేమించటం మాత్రమే కాదు, ఆ ప్రేమను 6 అయినా సరే వివాహం వరకు తీసుకువెళ్తారు. వారినే వివాహం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు ఆడవారైనా సరే చాలా ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కొని వారు ప్రేమించిన వారినే వివాహం చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఎవరినైనా ప్రేమించటానికైనా లేదా జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా చాలా సమయాన్ని తీసుకుంటారు. అయితే వీరిని ఎవరైనా ఇష్టపడుతున్నా వారికి ఏ సమాధానం చెప్పకుండా ప్రేమ వ్యవహారాలలో చాలా వాయిదాలు వేయటం కానీ లేదా నిర్ణయం తీసుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల ప్రేమ వ్యవహారాలు మధ్యలో ఆగిపోవటం జరుగుతుంది. కానీ ఒకవేళ వీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా ఇష్టపడితే కనుక రాద్ధాంతం చేసైనా సరే వారి తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించైనా సరే వారినే వివాహం చేసుకుంటారు. వీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా వీరికి లభించే జీవిత భాగస్వామి సందేహ ప్రాణి అవటం వల్ల, ప్రేమాభిమానాలు తక్కువగా ఉండటం వల్ల వీరి వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి, వివాదాలకు దారితీస్తాయి. కానీ వీరు మాత్రం వారి జీవిత భాగస్వామిని వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత వారి దారిలోకి తెచ్చుకుంటారు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు సాధారణంగా పొదుపు చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎంత పొదుపు ఉన్నప్పటికీ కూడా వీరు ప్రేమించిన వ్యక్తుల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయటానికి కూడా వెనకాడరు. వీరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ లైఫ్ మాత్రం బాగుంటుంది. కొన్నిసార్లు చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోయే గుణం కారణంగా వాటి నుండి బయటపడగలుగుతారు. అయితే సాధారణంగా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారికి సందేహించే గుణం ఉంటుంది. దానివల్ల అప్పుడప్పుడు వారి వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కాబట్టి వారి భర్త కూడా అంతే నిజాయితీగా అంతే ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటారు. వీరి ఇంటి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి సంతానం గురించి, వారి భర్త గురించి కూడా అధిక శ్రద్ధను తీసుకుంటారు. ఒక్కోసారి వారి వ్యక్తిగత జీవితం కన్నా కూడా కుటుంబం బాగుంటే చాలు అని కోరుకుంటారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి భర్త నుండి, వారి పిల్లల నుండి కూడా ప్రేమాభిమానాలు అలాగే లభిస్తాయి. వీరికి వివాహమైన మొదట్లో వీరి భర్తలో వీరికి నచ్చని కొన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత, సంతానం జన్మించిన తర్వాత వారి భర్తను వారి దారిలోకి తెచ్చుకుంటారు. కానీ వారి జీవితంలో ప్రేమకు ఎక్కువగా విలువనిస్తారు. సహజంగా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లేమో అమాయకంగా ఉంటారు, కొన్నిసార్లేమో దిగులుగా ఉంటారు, కొన్నిసార్లేమో ఉద్వేగభరితమైన మనసుతో ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు.
కానీ ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు మాత్రం ఎవరినైనా నమ్మే వరకు చాలా దూరం పెడతారు. ఎవరిని అంత సామాన్యంగా నమ్మే మనుషులు కాదు. నమ్మకం కుదిరేంత వరకు వారికి దూరంగానే ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మారనుకోండి, వారితో అన్ని విషయాల గురించి పంచుకుంటారు. తమ జీవిత భాగస్వామిని నమ్మిన తర్వాత శృంగార విషయంలోనూ లైంగిక సంతృప్తిని కూడా కలిగి ఉంటారు. ఏ విషయం గురించి అయినా లోతుగా ఆలోచించి, అది వ్యక్తిగత విషయం అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, జీవిత భాగస్వామి విషయం అవ్వచ్చు, చాలా లోతుగా ఆలోచించి చాలా సమయం తీసుకునే తర్వాతే నిర్ణయాన్ని చెప్తారు. అయితే వీరి ఆలోచన విధానం మాత్రం భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పవచ్చు. ప్రతి విషయం గురించి చాలా లోతుగా అన్ని విధాలుగా ఆలోచిస్తారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఎవరికైనా ఒక్కసారి మాట ఇచ్చినా, ఒక్కసారి మనసు ఇచ్చినా సరే దాని మీదే, ఆ మాట మీదే నిలబడే ప్రయత్నం 100కు 100% చేస్తారు. అయితే ఏదైనా మాట ఇచ్చేటప్పుడు మాత్రం తొందరగా ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా చాలా ఆలోచించాక మాత్రమే మాటను ఇస్తారు. వీరు ఎలాగైతే మాట మీద నిలబడతారో అలాగే ఎదుట వ్యక్తి కూడా అలానే ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం వారి జీవిత భాగస్వామి వీరి మనస్తత్వం గురించి కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ విషయంలో కనుక జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకోలేకపోయారనుకోండి, వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు వారి భర్తతో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారనుకోండి, బాగా ప్లాన్ చేసుకున్నారనుకోండి, వారి భర్త కూడా సరేనని చివరి నిమిషంలో వీరికి హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఈ రోజు కుదరదులే రేపు వెళ్దాంలే అన్నారనుకోండి, ఇక చాలు ఇట్టే కోపం వచ్చేస్తుంది వీరికి. ఆ మాట అన్న వెంటనే ఆవేశపడతారు. అంటే ఎదుటివారు ఇచ్చిన మాటను మాత్రం 600 ఆ మాట మీదే నిలబడాలి అని కోరుకునే మనస్తత్వం. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో వీరికి అనవసరం. వారికి ఆ సమయంలో ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు వీరికి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా బయటికి తీసుకువెళ్లాల్సిందే, ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకోవాల్సిందే అన్నట్లుగా ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి ఎదుట వారి మీద ఒక అభిప్రాయం అంటూ కలిగిందనుకోండి, వీరు మంచివారు లేకపోతే వీరు చెడ్డవారు అనుకున్నారనుకోండి, ఆ అభిప్రాయం మీదే జీవితాంతం ఫిక్స్ అవుతారు. అది చెడు అభిప్రాయం అయినా మంచి అభిప్రాయం అయినా సరే. ఒకవేళ చెడ్డవారు అని నమ్మారనుకోండి, వారు మంచివారు అని ఎంతమంది వచ్చి చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా సరే వారి అభిప్రాయం మీదే ఉండిపోతారు తప్ప ఎదుటివారు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఒక్కసారి రీథింక్ చేస్తే బెటర్ ఏమో అని ఎప్పుడూ కూడా ఆలోచించరు. వారు తీసుకున్న అభిప్రాయం మీదే ఉండిపోతారు, దాని మీదే ఫిక్స్ అయిపోతారు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు మాత్రం ప్రేమ విషయంలో మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వారికి నచ్చిన వ్యక్తులు, ప్రేమించే వ్యక్తుల కోసం ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధపడతారు. అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారిని జీవిత భాగస్వామిగా పొందటం అనేది ఒక అదృష్టంగా చెప్పవచ్చు. కానీ ప్రతి ఒక్క విషయం కూడా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారితో పంచుకోవాలి అని కోరుకుంటారు. ఏ విషయం కూడా వారి జీవిత భాగస్వామి వారి దగ్గర దాయకూడదు అని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో వీరికి చెప్పకుండా వేరే వారి ద్వారా ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి, ఇక అంతే, వారి జీవితంలో సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారితో ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఒక్క చిన్న విషయంలో వారి భాగస్వామి మీద వీరికి అనుమానం వచ్చినా సరే చాలా లోతుగా ఆలోచించటము, చిన్న విషయానికే అపార్థం చేసుకోవటము జరుగుతుంది. కానీ ఏ విషయమైనా సరే నాంచకుండా వెంటనే ముఖం మీదే నిర్ణయాన్ని చెప్పేస్తారు. వారి జీవిత భాగస్వామి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరిని బుజ్జగించాలి అని కూడా కోరుకుంటారు. వారి జీవిత భాగస్వామితో ఒంటరిగా గడపాలి అని కలలు కంటూ ఉంటారు. పెళ్ళయి సంవత్సరమైనా 10 సంవత్సరాలైనా సరే
అలానే వారి జీవిత భాగస్వామితో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటారు. ఈ విషయాన్ని మాత్రం వారి జీవిత భాగస్వామి అర్థం చేసుకుని వీరికి సహకరించటం మంచిది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు మానసికంగా బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ వీరి మనసులో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారికి ఇల్లంటే ప్రేమ అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువును కూడా ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. ఇంట్లో ఉండే ప్రతి దాన్ని కూడా ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇంట్లో ప్రశాంతతతో పాటు ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండాలి అని, పచ్చని వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన చాలా మంది ఆడవారికి ఊరికి దూరంగా ఏదైనా కొండపైన కానీ ఎత్తైన ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం అయితే బాగుంటుంది. అయితే మధ్యలో వీరి మొండితనం వల్ల కానీ లేకపోతే వీరి జీవిత భాగస్వామి మొండితనం వల్ల మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ త్వరగానే పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా వీరి జీవితంలో ద్వితీయార్థం బాగుంటుంది. ఆర్థికంగా అయితే ముందు నుండే జాగ్రత్త పడతారు. పొదుపు చేయటం, భూమిపైన కానీ ఇతర వాటిపైన పెట్టుబడులు పెట్టడం వల్ల ఫైనాన్షియల్గా ఒక ప్లానింగ్ అంటూ వేసుకుంటారు. దానివల్ల చాలా వరకు ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి ఉండటం వల్ల జీవితంలోని రెండవ సగభాగం సాఫీగా సాగిపోతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు చాలా వరకు వాస్తవికంగానే ఆలోచిస్తారు. అంటే ఊహాగానాలు ఎక్కువగా చేయరు. వీరికి అందుబాటులో ఉన్నవాటి గురించి, వీరి వద్ద ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ లేని వాటి కోసం పరితపించరు. ఆ యొక్క లక్షణం వల్లే జీవితంలో సంతృప్తిని పొందుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తూ ఉంటారు. ఎక్కువగా వేరే వారి అభిప్రాయాల గురించి పట్టించుకోరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా వారి జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా నువ్వు ఇది చెయ్యి, ఇలానే చెయ్యి, అలానే చెయ్యి, నన్ను మాత్రమే ఫాలో అన్న మాటలు మాత్రం ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి అస్సలు నచ్చవు. ఏదైనా వీరికి పని అప్పగించినప్పుడు వారి స్వతంత్రం మీద వారికి వదిలేయాలే తప్ప పర్టికులర్గా దేని మీద కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు.